క్రైస్తవ జనమా, ఈ రాత్రి ఒక్కసారి నా వైపు చూడండి. జీవితంలో ఏం కోల్పోయి రాత్రి స్థలానికి వచ్చావో ఒక్కసారి ఆలోచించాం. ఖచ్చితంగా ఈ రాత్రి నేను చెప్తున్నాను, నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే ఏం పోగొట్టుకున్నావో పోగొట్టుకున్నది పొందుకునే రాత్రిగా ఈ రాత్రి దేవుడు చేయబోతున్నాడు. ఏం కోల్పోయి వచ్చావో, ఆరోగ్యాన్ని కోల్పోయావేమో, పరువు ప్రతిష్టలు కోల్పోయావేమో, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావేమో, పరిశుద్ధతను కోల్పోయావేమో, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావేమో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోయావేమో, ఓ బలమైన సేవను కోల్పోయావేమో. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఆనబెట్టి చెప్తున్నాను, ఏమైతే కోల్పోయావో, ఎంతైతే కోల్పోయావో, కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపు ఈ రాత్రి దేవుడు నీ ఒడిలో వేయబోతున్నాడు. రెట్టింపు పొందుకొని సంతోషగానంతో గంతులు వేస్తూ వెళ్ళేటట్లుగా ఈ రాత్రి దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న తమ్ముడు, ఏ పాపపు ప్రవాహంలో నీ భక్తి కొట్టుకుపోయింది? త్రాగుడా, సెల్ ఫోన్లో బెట్టింగా, అశ్లీలమైన బూతు బొమ్మలా, దొంగతనమా, వడ్డీ వ్యాపారమా, లంచగొండితనమా? ఏ లోకపు ప్రవాహంలో నీ భక్తి కొట్టుకుపోయిందో ఒకసారి ఆలోచించు. ఉన్నది ఉన్నట్లుగా ఈ రాత్రి నువ్వు చెప్పగలిగితే, ఎంత లోతుకు నువ్వు కూరుకుపోయినా ఈ రాత్రి నా దేవుడు మరలా నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నా సమస్యలు తీరవండి, నా అప్పుల బాధ తీరదండి, నా అనారోగ్యం తీరదండి, ఈ భర్త మారడండి, నా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దబడవండి, నా పరిస్థితులు ఇంతే, అసాధ్యం అని ఒకవేళ నీవు అనుకుంటే, నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు ఏది అసాధ్యం అనుకుంటావో అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయగలిగిన శక్తిభరితుడైన దేవుడు. ఎందులో కూరుకుపోయావు? లేవనెత్తటానికి నా దేవుడి శక్తి కలిగిన వాడు. ఎందులో దిగిపోయావు? ఎందులో నీ పరిస్థితి దిగజారిపోయింది? ఏ ఊపిలోనూ కూరుకుపోయావు? చేతులెత్తి, త్రాగుడనే ఊబిలో కోరుకుపోయానయ్యా, వ్యభిచారమనే ఊబిలో కోరుకుపోయానయ్యా, అక్రమ సంబంధాలనే ఊబిలో కూరుకుపోయానయ్యా, చిన్న సెల్ ఫోన్ నా భక్తి జీవితాన్ని నెట్ట నిలువున ముంచేసిందయ్యా, నన్ను లేవనెత్తవా అని ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చెప్పగలిగితే, ఆకాశం నుండి దేవుడు తన ఉన్నత హస్తాన్ని చాపి ఈ రాత్రే నిన్ను లేవనెత్తునుగాక.